సో మీరు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు వాళ్ళు మీ స్టాండ్ ఏంటి, ఈ విషయంలో మీరు చేయగలిగింది ఏంటి అని అంటే ఎట్లా? మీరు కేంద్రంలో రాష్ట్రాల అధికారం లేదు సరే, కానీ వాళ్ళు ఒకటే అడుగుతారు, కేసీఆర్ ఎందుకు రాడు చర్చకు ఈ విషయాల్లో అని అడుగుతారు. అప్పుడు ఆయన వాళ్ళు దీనంతా దిక్కుమాలిన ప్రశ్న ఇంకొకటి ఉంటదండి. రేవంత్ రెడ్డి ఒకవేళ అడిగితే మాత్రం అన్నారు కదా, నేను రమ్మనండి అని అన్నారు ఆయన. నేను అదే అంటున్నాను అన్న, నేనేమంటున్నా ఐఎమ్ నాట్ సే అట్వీటింగ్ దట్ యూ, ఐఎమ్ సే ఇఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇట్, ఓకే నేను కాళ్ళ కేసీఆర్ గారు పట్లాడి అసెంబ్లీకి ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు వస్తే 42% రిజర్వేషన్ ఇస్తా అంటే ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఇస్తాడా చెప్పని? ఆయన కనీసం పదవులు 42% ఇస్తాడా? ఒక ప్రశ్న అడగాల, అడగండి అన్న చెప్పి ఒక ప్రశ్న అంటే మీరు అందరు కాళ్ళ వేళ పట్టుకుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు. ఆయన జస్ట్ సేయింగ్, మీరు దాన్ని మీరు కోడిగుడ్డ మీద ఎన్నికలు వెయ్యాకురే శరతన్నో, కోడిగుడ్డ ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు కాబట్టి దండమైన కోడిగుడ్డ అన్న చర్చ అది కాదు. మనం రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడితే ఎట్లా? రేవంత్ రెడ్డి ట్రాప్ ఏంటంటే కేసీఆర్ గారు వస్తున్నారా రావట్లేదా అని చెప్పని ఒక అంశాన్ని ముందుకు పట్టుకొచ్చి ఆయన మనతో ఆడినటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయ క్రీడను మనం ఎత్తి చూపకుండా దాని మీద చర్చ చేస్తే ఈ డజన్ లీడర్ ఎరివేరన్న దాని మీద. కేసీఆర్ గారు మాకు డైరెక్షన్ ఇవ్వకపోతేనే మేమంతా మాట్లాడుతున్నాం. ఇవాళ జీటీవీలో ఇట్లా మాట్లాడుతున్నామంటే ఆయన సిద్ధాంతమే, ఆయన డైరెక్షనే. ఒక కేటీఆర్ ఒక అడుగు అట్టేసినా, హరీష్ రావు గారు అడుగిటేసినా, పార్టీ యంత్రాంగం మంత్రాంగం అటు ఇటు నడిచినా ఇవన్నీ కూడా కారణం కేసీఆర్ గారే. కాబట్టి ఎప్పుడు రావాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఏం మాట్లాడాలా అన్నిటికీ ఆయనే మార్గదర్శకుడు. కాబట్టి చర్చ అది కాదన్న. చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు రాకపోవడం అడ్డంకి అయిందా అని చెప్పండి. 4,000 పెన్షన్ ఇవ్వడానికైనా, నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికైనా, మహాలక్ష్మి పథకం అమలు చేయడానికైనా, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోవడానికైనా, రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేకపోవడానికైనా, రైతు బంధు పథకం అమలు చేయకపోవడం, మరి ఇప్పుడు కేసీఆర్ కి ఏం పెద్ద పుళ్ళు అడ్డం వస్తున్నాయట అసెంబ్లీకి రావడానికి? నేనేమంటున్నా చరతన్నా, మనం ఇవాళ ముక్కు గురించి చర్చ చేస్తున్నాం. ముక్కు గురించి చర్చ అంటే మనం చెవు గురించి మాట్లాడుతున్నాం. మనం ముక్కు మీద మీరు అడ్వకేట్లు అసలు పాయింట్ ఆటనిస్తాడా జడ్జి ఏమైనా? గట్టిగా నిలదీయాలి శాసనసభకు ఎక్కువ నిలదీసిన వాళ్ళు ఎవరే? నిలదీసిన దానికే సమాధానం చెప్పట్లేడు ఆయన. రాకముందు మేమందరం ఏం తీర్పిచ్చినామంటే 3 పార్టీలు కూడా 42% రిజర్వేషన్స్ లో బీసీలకు ద్రోహం చేసిన పార్టీలే. 3 పార్టీల అధిపతులు కూడా కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఏ ఒక్క రోజు కూడా 42% మేము ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టండి డిమాండ్ చేయలేదు, లేకపోతే ఢిల్లీకి వెళ్దామని డిమాండ్ చేయలేదు. ఒకరి మీద ఒకరు తప్పులు పడుతున్నారు తప్ప. అట్లే కాంగ్రెస్ అయితే పచ్చి అడుగడుగును మోసం చేసింది. బీజేపీ మాత్రం అడుగడుగున వాళ్ళకి బీసీ ద్రోహులు గాని, బీసీ మిత్రపక్షం కాదని తేలింది. 3 పార్టీలను బీసీలు ఈ రోజు తప్పు పడుతున్నారు. నన్ను ఒక్క నిమిషం మాట్లాడి అన్ఇంటరప్టెడ్ గా చెప్పండి. నాకు జస్టిస్ ఈశ్వరయ్య గారు అంటే మాకు చాలా అత్యంత గౌరవమైనటువంటి ఒక వ్యక్తి, మాకు తండ్రితో సమానమైన చాలా పెద్ద మనిషి. వారు కూడా ఇవాళ లేవనెత్తుతున్నటువంటి ఒక వాదన ఏదైతుందో ఇది రేవంత్ రెడ్డికి కవచకుండలు అలాంటివి. దయచేసి మనము అసంబద్ధమైనటువంటి ఒక వాదనలను చుట్టే గనక మనం పరిభ్రమించినట్టయితే రేవంత్ రెడ్డికి అవి కర్ణుని కవచకుండలాలు ఎట్లా అవి కవచకుండలాలు అవుతాయి. ఇంకా మోసగాటక్క పెట్టరేగిపోయేటట్టుగా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అట్లా మాట్లాడకండి. రెండవది, టీఆర్ఎస్ పార్టీగా 42% రిజర్వేషన్ కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నది డ్రామా అని తెలిసినప్పటికీ, మోసం అని తెలిసినప్పటికీ, ఇవి నువ్వు తప్పు చేస్తావా ఏమో, దయచేసి తప్పు చేయక మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపో, ఆల్ పార్టీ మీటింగ్ పోదాం, పార్లమెంట్ లో కొట్లాడదామని చెప్పని అసెంబ్లీలో అడిగిస్తూ, పార్లమెంట్ లో అడిగిస్తూ, ఆఖరికి మన రాజ్యసభలో మా వడిరాజు చంద్ర గారు ప్రైవేట్ కూడా పెట్టిండ్రు 42% రిజర్వేషన్ కోసం అని చెప్పని. కాబట్టి ఎవరైతే చేయాలనో వాళ్ళని పెట్టి చేయకుండా మోసం చేస్తున్న వాళ్ళను రక్షించే విధంగా
చుట్టూ ఉన్నటువంటి ఒక వాళ్ళపైన, అధికారం లేనటువంటి ఒక వాళ్ళపైన మనం కనుక దాడి చేసే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి కావాల్సిందే అదే ప్రయత్నం చేసిండు. ఈ 2 ఏళ్లు కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మోసాలు చేసిండు అని అంటే మనం అసలైన అతని టార్గెట్ పెట్టలేకపోయినాం. ఎవరి చేతిలో అధికారం ఉందో వాని టార్గెట్ చేయాలా. అది వదిలిపెట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా అట్లేడా, లేదా కేసీఆర్ గారు అడిగిందా లేదా, లేకపోతే ఇంకెవరు అడిగినారు అని చెప్పి ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒత్తిడి పెట్టగలిగే శక్తి ఉన్నటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కలిసి 42% రిజర్వేషన్ కోసం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం పార్లమెంట్ లో కొట్లాడాల్సిందే. ఇద్దరు చేసిన మోసాన్ని మీరు అనవసరంగా బీఆర్ఎస్ కంట్రిబ్యూట్ చేసి వీఆర్ డైల్యూటింగ్ ద ఎంటైర్ కాంటెక్స్ట్ అండ్ అలవింగ్ ఎ థీఫ్ టు ఎస్కేప్. మనం మోసం చేసి ఒక దొంగను తప్పించుకుంటేందుకు మనం కారణభూతులు అవుతున్నాం. అందుకే నేను ఒక మాట, ప్రశ్నల లోపం ఉంటే సమాధానంలో లోపం ఉంటుంది. ప్రశ్న లోపం ఉంటే సమాధానం లోపం. ఇవాళ దురదృష్టం మన బీసీ సంఘాలుగా నాయకుగా మన ప్రశ్నల్లో లోపం ఉన్నది. అందుకే పాలాభిషేకాలు చేసినాం, కులాభిషేకాలు చేసినాం. ఆర్డినెన్స్ వాజ్ ఫ్రాడ్, బిల్స్ వర్ ఫ్రాడ్, ఆర్డినెన్స్ వాజ్ ఫ్రాడ్, జంతర్ మంతర్ ధర్నా వాజ్ ఫ్రాడ్, GO 9 was fraud, 46 was fraud. Every time he was with fraud, and we were felicitating him and celebrating him. And ఇప్పుడు కూడా మళ్ళా రేవంత్ రెడ్డి దోషి అని నిర్దాక్షిణ్యంగా చెప్పకుండా అందరినీ ఒక కాటలో కట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఒక నిమిషం భరత్. అందుకే బీసీలని వాళ్ళ భావోద్వేగంతో మాట్లాడతారు తప్ప వీళ్ళకి బరిగీసి నిలబడి కొట్లాడరు అని చెప్పని వాళ్ళ దళితుల లెక్కనో గిరిజనుల లెక్కనో రేవంత్ రెడ్డి మనతో ఆట ఆడుతున్నాడు ఇలా. శరత్ గారు ఒక విషయం అండి, అంటే ఆఫ్ కోర్స్ నేను ఐ రెస్పెక్ట్ దాసోజు ఆల్ దట్ ఎలోక్వెన్స్ అండ్ ఆల్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రేట్ క్వశ్చన్ అండి. దెర్ ఇస్ ఎ మేనిఫెస్టో on the basis of which a government has been elected. The manifesto items have been ignored quite often. ప్రతిసారి మేనిఫెస్టోకు సంబంధం లేకుండా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ను కూడా అమలు చేయనప్పుడు ఆ ప్రశ్నను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాల్సిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడా, లేకపోతే సైడ్ హీరోస్ చంద్రమోహన్, మురళీమోహన్ వచ్చి ప్రశ్నిస్తారా? ఏమండి, ప్రతిసారి బాధ్యతను తప్పించుకొని ఉరకడం కాదు. ఇవాళ రైతు బంధు అమలు జరిగితే ఎవరికి వస్తుందండి? 70% మంది మహిళలకు, వాళ్ళు రైతులకు, బీసీ రైతులకు వస్తుంది, ఎస్సీ రైతులకు వస్తుంది, ఎస్టీ రైతులకు వస్తుంది. ఎంతమంది రెడ్లు అరక దున్నుతున్నారు, ఎంతమంది రెడ్లు వ్యవహారాలు చేస్తున్నారు? ఇవాళ మహిళలకు ఇవ్వాల్సిన 2,500 ఎందుకు నిలదీయడండి ప్రతిపక్ష నాయుడు? ఎందుకు అసెంబ్లీకి రాడు? ఇదేంటిది, ఏమన్నా అర్థం ఉన్నదా? ఇవాళ మనం మాట్లాడుకునే దానికంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చేసి నువ్వు బీసీలను పచ్చి మోసం చేసినావు, నువ్వు ఒక ద్రోహివి, నువ్వు ఉన్నంత కాలం బీసీలకు న్యాయం జరగదని కనుక ఒకవేళ కేసీఆర్ గారు బల్ల గుద్ది అసెంబ్లీలో చెప్పుంటే ఈ వాదనకి ఎంత ప్రాధాన్యత వచ్చేది, ఎంత గొప్పదనం వచ్చేది. అసలు అది విషయాలు తప్పించుకొని ఎంతసేపు ఎవరు మాట్లాడితే వాళ్ళని తిడితే, ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయంటే దాసో శ్రవణ్కి ఒక నమస్కారం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి సార్ ప్లీజ్. The question is not that the opposition party leader cannot shirk his responsibility. Sorry. ఒక్క నిమిషం. పార్లమెంటరీ డెమోక్రసీ. రాహుల్ గాంధీ గారు బీసీ విషయాన్ని లేవనెత్తకపోతే రాహుల్ గాంధీని తిట్టడానికి మనకు అర్హత ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎన్నడూ బీసీల టాపిక్ మాట్లాడు, ఏ నాడు అసెంబ్లీకి రాడు, మనం దాన్ని మాత్రం మాట్లాడొద్దా? నేను మిమ్మల్ని ఐ ఆల్సో హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్, బట్ యు ఆర్ ట్రైంగ్ టు బీట్ అరౌండ్ ద బుష్. మై హంబుల్ సబ్మిషన్. నన్ను మీరు తిట్టినా పర్వాలేదు, లేకపోతే ఇంకా పరుషంగా మాట్లాడినా పర్వాలేదు, బట్ ఐ కెనాట్ మిన్స్ మై వర్డ్. యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ద ప్రాబ్లమ్ మేడ్ బై రేవంత్ రెడ్డి. న్యాయమూర్తిగా రిటైర్ అయిన ఈశ్వరయ్య గారిని అడుగుదాం, ఇద్దరిట్లో ఎవరు హూ ఇస్ టాకింగ్ మీనింగ్ఫుల్లీ అని. సార్ చెప్పండి సార్ మీరు. ఒక మాట ఒక్క నిమిషం. ఒక్కసారి శ్రవణ్ గారు చెప్పండి. చాలా విషయాలు చెప్పిండు, నన్ను చెప్పనియండి. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు అన్న అంశం పైన చర్చ చేద్దాము అంటే అదొక అంశం. రెండవది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేడు,
ఇవ్వకపోవడం వల్ల బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి అన్న దానిపైన చర్చ చేద్దామంటే అది చర్చ చేద్దాం. అసలు ఆ చర్చ అదే ఉండే కానీ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మీ మీద వేసిపోయాడు, చర్చిద్దాం అసెంబ్లీలో రండి. చిల్లర మాట్లాడండి. ఆ రేవంత్ రెడ్డి మనిషి అంటే నాకు అర్థం కాదు. అన్నం తింటుంటా గడి తింటున్నాడా? యూజ్లెస్ ఫెలో ఎక్కడో ఈస్ ప్లేయింగ్ విత్ లైఫ్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్సెన్స్ idiot. He has such a power to do so things in an appropriate manner. శ్రవణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడదామంటాడు. తమాషా కాకపోతే సామాన్య ఎవరు అడిగేటోళ్ళు లేక. భరత్ గారు ఒక్క నిమిషం, నాకు బాధ అవుతుంది. నాకు బాధ ఎక్కడ అంటే నాకు బాధ అన్న, నేను కాంగ్రెస్ లో ఉండగానే 2018 మేనిఫెస్టో రాసినప్పుడు వర్గీకరణ జరగాలని చెప్పని మేనిఫెస్టోలో రాసిన వాడిని నేనే. కాంగ్రెస్ మేనిఫెస్టో కాంగ్రెస్ లో ఉండగానే కులగణన జరగాల అని చెప్పని కోర్టులో చేసేటప్పుడు జస్టిస్ రామచంద్రరావు గారు కులగణన చెయ్యాలా వర్గీకరణ చెయ్యాలని చెప్పని ఆర్డర్ ఇచ్చిండ్రు. అప్పుడే ఇమీడియట్ గా ఎన్నికలు రావడం వల్ల అమలు కాలే. 2023లో మేనిఫెస్టో నేనే రాసిన కాంగ్రెస్ కి. దాంట్లో కూడా కులగణన జరగాల వర్గీకరణ జరగాలని చెప్పని రాసిన వాళ్ళు నేను ఒకటి. నాకు నా భావోద్వేగాలతో నా యొక్క తపనకు ఇవాళ జరుగుతున్న తతంగానికి ముడి ఉంది. కేసీఆర్ ఇస్ ఎ బ్లాక్ ఫర్ ఇట్. రేవంత్ రెడ్డి 2023లో మీరు రాశారా? 2018లో రాశారు, 23లో నేనే రాశా. సారీ 18 ఎందుకంటే 23 రాసి శ్రీధర్ బాబు కదా మేనిఫెస్టో. 18లో రైతు 18లో నేనే రాశా. ఎంటైర్ మేనిఫెస్టో నేనే రాశా. 20లో కేసు నేనే వేసా కులగణన కోసం. ఆర్కిస్ట్రా కొత్త జడ్జిమెంట్ ముందు వచ్చిన జడ్జిమెంట్ నాదే. జాదుల శ్రీనివాస్ గౌడ్ మా ఇద్దరు పేర్లు వచ్చిన కామన్ ఆర్డర్ ఏదే.